దేవుని నామ మహిమ కలుగును గాక. దేవుని సన్నిధిలో కూర్చున్న మనందరికీ దేవుడు ఈరోజు ఇస్తున్న వాగ్దానము, దేవుడు మనందరినీ దీవించబోతున్నాడు. ఆ వాగ్దానం ద్వారా 118వ కీర్తన 6వ వచనం ద్వారా దేవుడు మనందరినీ దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. యెహోవా నా పక్షమునున్నాడు, నేను భయపడను. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్న మనందరికీ దేవుడు ఇస్తున్న వాగ్దానము, యెహోవా మన పక్షమునున్నాడు, మనము భయపడాల్సిన అవసరం లేదు అని తెలియజేస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. భయం ఎందుకు, దిగులెందుకు అని తెలియజేస్తూ ఉన్నాడు దేవుడు మనందరికీ. ఎందుకంటే ఆయనే మనకు సహాయం చేసే దేవుడు. యేసయ్యను నమ్ముకున్నాం గనక యేసయ్య మనకు సహాయం చేస్తాడు. గడిచిన కాలమంతా ఏ విధంగా తన దక్షిణ హస్తములో, తన రెక్కల నీడలో మనందరినీ కాచి కాపాడి ఉన్నాడు, ఈ నూతన సంవత్సరంలో కూడా మనందరినీ దేవుడు దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు అని తెలియజేస్తూ ఉన్నాడు. యెహోవా మనందరి పక్షమున నిలుస్తాడు, మనం భయపడాల్సిన అవసరం లేదు అని తెలియచేస్తూ ఉన్నారు. ఎవరైతే ఆయన అనుసరిస్తారో, ఎవరైతే ఆయన ఆరాధిస్తారో, ఎవరైతే ఆయన నమ్ముకుంటారో వాళ్ళందరి జీవితాల్లో ఆనందము, సంతోషము ఉంటుంది అని ఈ సంవత్సరం దేవుడు నీకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అదే 15వ వచనంలో తెలియచేస్తూ ఉన్నాడు భక్తుడు, నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదం వినపడును. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములు చేయును. నీతిమంతుల గుడారములో ఏముంటుందంటే రక్షణ సునాదం వినపడద్దంట. ఈ సంవత్సర కాలమంతా ఖచ్చితంగా కాచి కాపాడిన దేవుడు ఈ నూతన సంవత్సరంలో కూడా మనకేమి ఇవ్వబోతున్నాడండి? రక్షణ సునాదాన్ని మన ఇంట్లో ఆయన వినిపించబోతున్నాడు. ఆమేన్ చెప్పాలి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు, మనం నమ్ముకున్న యేసయ్య మనకు సహాయుడు, మనకు సహాయం చేసే దేవుడు కనుక మనము భయపడాల్సిన అవసరం లేదు. ఎందు నిమిత్తం భయపడుతున్నా దాని నుంచి దేవుడు నిన్ను విడుదల చేస్తానని ఈరోజు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఏ ప్రతికూల పరిస్థితి గురించి నువ్వు బాధపడుతున్నావో, భయపడుతున్నావో దాని నుంచి నేను విడుదల చేస్తానని ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు ఈ నూతన సంవత్సరంలో. అదేవిధంగా ఏది కావాలని దేవుని సన్నిధికి వచ్చావో ఖచ్చితంగా ఆశీర్వాదము, ఐశ్వర్యం నీకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దీవించే దేవుడు మన యేసయ్య, ఆశీర్వదించే దేవుడు మన యేసయ్య, రక్షించే దేవుడు మన యేసయ్య, శాంతి సమాధానాలు ఇచ్చే దేవుడు మన యేసయ్య, మన గృహాల్లో రక్షణ సునాదం వినిపించబడేటట్లు చేసే దేవుడు మన యేసయ్య. ఆమేన్, హల్లెలూయా. అందుకే భయపడాల్సిన అవసరం లేదని భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకొక వాక్యం చూద్దాము. 118వ కీర్తన 7వ వచనం, యెహోవా నా పక్షము వహించి నాకు సహకారి అయి ఉన్నాడు, అందుకు భయపడాల్సిన అవసరం లేదు. మన పక్షమును వహించే దేవుడు మన యేసయ్య. మన పక్షమున ఎవరున్నారు? నా వైపు ఎవరున్నారు? నాకు తోడుగా ఎవరుగా ఉన్నారు? నన్ను ఆదరించే వాళ్ళు ఎవరు అని మనం భయపడుతున్న పరిస్థితుల్లో దేవుడు తెలియజేస్తున్నాడు, నీ పక్షమును వహించేది నేనే అని యేసయ్య నీతో మాట్లాడుతూ ఉన్నాడు. గడిచిన సంవత్సరం ఏ విధంగా నిన్ను కాచి కాపాడి ఉన్నానో అదే విధంగా ఈ సంవత్సరం కూడా నిన్ను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను, నీ పక్షమున వహించి నిన్ను గొప్ప చేస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 9వ వచనం, నేను మీ పక్షమునున్నాను అని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. యేసయ్య ఎవరు పక్షమున ఉన్నాడంటే అండి, మనం పక్షమున ఉండే దేవుడు, తన భక్తుల్ని పక్షమున నిలిచే దేవుడు, మన పక్షమున వహించి మనకు సహాయం చేసే దేవుడు. యెహోవా మన పక్షమునున్నాడు. యెహోవా మన పక్షమునున్నాడు గనక భయపడాల్సిన అవసరం లేదు. యేసయ్య మన పక్షమునున్నాడు గనక మన పక్షమున వహించి మనకు సహాయం చేస్తాడు అని తెలియజేస్తూ ఉన్నాడు. ఏ సహాయం కోసం దేవుని సన్నిధికి వచ్చావో ఖచ్చితంగా ఆ కార్యం దేవుడు నెరవేరుస్తానని దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మనందరిని దీవించే దేవుడు కనుక, ఖచ్చితంగా ఆశీర్వదించే దేవుడు కనుక ఈ సంవత్సరంలో దేవుడు నీకు ఒక గొప్ప మేలు చేస్తానని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో దేవుడు ఏ విధమైన కార్యం చేస్తాడనే విషయం సంఖ్యాకాండం 6వ అధ్యాయం 24వ వచనం ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. యెహోవా నన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య మనందరిని ఆశీర్వదించి ఈ నూతన సంవత్సరంలో కాపాడుతానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య ఆశీర్వదించే దేవుడు,
కాపాడే దేవుడు, కరుణించే దేవుడు, రక్షించే దేవుడు. ఆయన మన ఎడల కృప చూపే దేవుడు, మనల్ని నిత్యం మనకు తోడుండే దేవుడు, మన వెన్నంటే ఉండి మనకున్న సమస్త అవసరాలు తీర్చే దేవుడు. కనుక దేవుడు ఈరోజు సెలవిస్తూ ఉన్నాడు, యేసయ్య నిన్ను ఆశీర్వదించును, యేసయ్య నిన్ను కాపాడుతాడు అని తెలియచేస్తూ ఉన్నాడు. ఆశీర్వాదాల కోసమే వస్తూ ఉంటాం మనం. దీవించబడాలని దేవుని సన్నిధికి నడిపించబడుతూ ఉంటాము. కాపాడబడాలని, మన కుటుంబం క్షేమంగా జీవించాలని, కుటుంబాన్ని కాచి కాపాడాలని కోరుకుంటూ ఉంటాం. అలా ఎంతమంది అయితే వచ్చారో దేవుని సన్నిధికి వాళ్ళందరికీ దేవుడు తెలియచేస్తున్నాడు, ఇదిగో నేను నిన్ను ఆశీర్వదిస్తా, నేను నిన్ను కాపాడుతాను, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నేను నీ పక్షంగా నిలుస్తాను, ఎందుకింకా దిగులు పడుతున్నావు, నేను నీకు తోడుగా ఉంటాను, ఇంకెందుకు జడుస్తున్నావు అని దేవుడు ఈ నూతన సంవత్సరంలో మనందరికీ వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనము కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాం, గడిచిన సంవత్సరం అంతా దేవుడు మనందరినీ కాచి ఉన్నాడు, కానీ కొన్నిసార్లు భయపడుతూ ఉంటాము. నూతన సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది మన జీవితాల్లో ఈ నూతన సంవత్సరం ఏ విధంగా ఉంది? గడిచిన సంవత్సరంలో ఉన్న ఆ ఇరుకులే కానీ, ఇబ్బందులే కానీ, అవన్నీ ఏమన్నా మరలా తిరిగి మనం అనుభవించే స్థితిలో వస్తామా? లేకపోతే ఏదైనా ప్రతికూల పరిస్థితి ఈ నూతన సంవత్సరంలో వచ్చిద్దా అని భయపడుతూ ఉంటాము. కానీ దేవుడు సెలవిస్తున్న వాగ్దానం, యెషయా గ్రంథం 43:18 మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనుకుడి, పూర్వకాల సంగతులను తలంచుకొనవద్దు. ఆమేన్, హల్లెలూయా. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దని ఈ నూతన సంవత్సరంలో దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. పూర్వకాల సంగతుల గురించి తలుచుకోవద్దు, అది తెలియజేస్తూ ఉన్నాడు. పోయిన సంవత్సరం మాకు ఈ విధంగా జరిగింది, మరి ఈ నూతన సంవత్సరంలో ఎలాంటి దీవెన వస్తుంది? పోయిన సంవత్సరంలో ఈ ప్రతికూల పరిస్థితులు వచ్చాయి, అనేక ఇబ్బందులతో ఉంది నా కుటుంబము, ఈ సంవత్సరం ఎలా ఉంటుంది? అలాగా నీ మనసులో ఎలాంటి ఆలోచన రాకూడదనే దేవుడు ఈ నూతన సంవత్సరంలో తెలియచేస్తున్నాడు. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు, పూర్వకాల సంగతుల గురించి తలుచుకోవద్దు, అసలు నీ మనసులోకి కానీ నీ మైండ్లోకి కానీ రానియొద్దు అని తెలియజేస్తూ ఉన్నాడు దేవుడు. మునుపటి సంవత్సరం ఏ విధంగా ఉంది, ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది అని మనసులో అనుకోవాల్సిన అవసరం లేదంట. ఖచ్చితంగా ఈ సంవత్సరం కూడా, ఈ నూతన సంవత్సరంలో కూడా దేవుడు ఏం చేస్తాడు? మనందరినీ కాచి కాపాడతాడు, ఆదరిస్తాడు, కరుణ చూపిస్తాడు, ప్రేమ చూపిస్తాడు, జాలి చూపిస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను గొప్ప చేస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు అని ఈ నూతన సంవత్సరంలో దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, ఇదిగో నా కుమార్తె, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకుంటున్నావేమో, జ్ఞాపకం చేసుకోవద్దు. పూర్వకాలంలో జరిగిన సంగతులు మొత్తం నువ్వు గుర్తు చేసుకున్నావా, తలుచుకున్నావా? అవసరం లేదు. అందుకే తెలియచేస్తూ ఉన్నాడు, ఎందుకు నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకు నువ్వు తలుచుకోవాల్సిన అవసరం లేదు అంటే దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఆయన చేసే గొప్ప వాగ్దానం. ఇదిగో నేనొక నూతన క్రియ చేయబోతున్నాను. ఆమేన్ చెప్పాలి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. ఇదిగో నేనొక నూతన క్రియ చేయబోతున్నాను, అది ఇప్పుడే మొలుచును, ఇప్పుడే మొదలు పెడతానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకుంటావేమో, వాటి గురించి వదిలే. దేవుని సన్నిధికి వచ్చావు కదా, దేవుని స్తుతిస్తున్నావు కదా, దేవుని వేడుకుంటున్నావు కదా, దేవుని ఆరాధిస్తున్నావు కదా, దేవుని సన్నిధిలో గోజాడుతున్నావు కదా. అందుకే దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఈ నూతన సంవత్సరం నీకు, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను, అది ఇప్పుడే మొదలు పెడతాను. నా కుమార్తె నీ జీవితంలో గొప్ప కార్యాలు ఇప్పుడే మొదలు పెడతాను. నా కుమారుడు నీ జీవితంలో కావలసిన ప్రతికూల పరిస్థితి విడుదల ఇప్పుడే మొదలు పెడతానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇప్పుడే నేను ఆశీర్వదిస్తాను, ఇప్పుడే నేను దీవిస్తాను, ఇప్పుడే ఈ క్షణం నుంచే మొదలు పెడతాను అని తెలియజేస్తూ ఉన్నాడు దేవుడు. అందునిమిత్తమే దేవుని సన్నిధికి వచ్చిన మనందరికీ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, ఎలాంటి ప్రతికూల పరిస్థితిలో ఉన్నావో నా కుమార్తె, వాటిని గురించి నువ్వు తలుచుకోవాల్సిన అవసరం లేదు. పోయిన సంవత్సరం నుంచి ఆ బాధ నా జీవితంలో ఉంది కదా, ఆ శోధన నా జీవితంలో ఉంది కదా, ఈ సంవత్సరం కూడా అదే కంటిన్యూ అయిద్దేమని అనుకుంటున్నావేమో. దేవుడు సెలవిస్తున్నాడు, ఇదిగో ఇదిగో నూతన క్రియ, నూతన పని, నూతన వ్యాపారాలు, ప్రతి దానిలో దేవుడు నిన్ను దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడని దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మత్తయి సువార్త 28:20 ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో యేసయ్య చెప్పాడు. ఆమేన్, హల్లెలూయా. తన శిష్యులతో తెలియజేస్తున్నాడు, ఇదిగో ఈ యుగ సమాప్తి వరకు నేను సదాకాలం తోడుగా ఉంటానని ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనందరికీ వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. సదాకాలం ఉండే దేవుడు ఆయన,
మారని దేవుడు కనుక, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండే దేవుడు కనుక నీతో కూడా సదాకాలము తన యొక్క ప్రేమ, ఆప్యాయతలు, ఆశీర్వాదాలు సదాకాలం నీ కుటుంబంలో విస్తరింపజేస్తానని దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. సదాకాలం ఉంటాడు మనకు తోడుగా. మన కుటుంబాలకు పిల్లల తరతరాలు దీవించబడేటట్లు సదాకాలము ఆయన దక్షిణ హస్తం మన కుటుంబాల మీద ఉంటుందనే దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. సామెతలు 9:11 నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములన్నీ అధికములగు. నీ వాక్యం విశ్వసించి అందరు నాతో కలిసి చెప్పండి. నా వలన నీకు, యేసయ్య వలన నీకు దీర్ఘాయువును కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య వల్లనే మనకు దీర్ఘాయువు, సుఖ జీవంతో గడుచు సంవత్సరాలు ఇస్తానని దేవుడు ఈ నూతన సంవత్సరంలో నీకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆమేన్ చెప్పగలిగా. యేసయ్యే సుఖ జీవంతో గడుచు సంవత్సరాలు ఇచ్చే గొప్ప దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఇంకా జీవించే సంవత్సరాలు అధికం చేసే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన వల్లే మనకు దీర్ఘాయువు కలిగింది. అందుకే ఆయన సన్నిధికి వచ్చి వేడుకుని ఆయన్ని వెంబడించిన ఎడల, ఆయనకి విన్నవించుకున్న ఎడల మన జీవితం మార్చబడద్ది, దీవించబడేటట్లు చేస్తాడు దేవుడు, ఆశీర్వదించబడేటట్లు చేస్తాడు. అందుకే తెలియజేస్తున్నాడు, నా వల్ల నీకు దీర్ఘాయువును కలుగును, నీవు జీవించు సంవత్సరములన్నీ అధికములవుతాయి. ఆమేన్, హల్లెలూయా. ఇన్ని సంవత్సరాల వరకు బ్రతుకుతాడా లేదా అని అనుకుంటాం కదా. సంవత్సరాలన్నీ మన జీవితంలో నూతన సంవత్సరాలు. ఒక నూతన సంవత్సరమే కాదు, అనేక నూతన సంవత్సరాలు మనందరి జీవితాల్లో దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్, హల్లెలూయా. ఏం చేస్తే మన జీవితం బాగుపడిద్ది లేదా మనం ఆశీర్వదించబడతాము, ఏం చేస్తే మన జీవితాలు సంతోషంగా శాంతి సమాధానాలతో ఉంటుందనేది కూడా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. సామెతలు 3:1 నా కుమారుడా, నా ఉపదేశమును మర్చిపోవద్దు. దేవుని యొక్క సన్నిధి మర్చిపోకూడదు, దేవుని యొక్క సహవాసాన్ని మర్చిపోకూడదు. దేవుని యొక్క సేవకుల ద్వారా ఏం మాట్లాడుతూ ఉన్నాడో దాని ప్రకారం నీ జీవితం ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను ఏం చేయబోతున్నాడు తర్వాత వచ్చి, అవి దీర్ఘాయువును సుఖ జీవంతో గడుసు సంవత్సరములను శాంతి నీకు దయచేయను. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క తోడు మనకేమిస్తుంటే దీర్ఘాయువు ఇస్తుంది, సుఖ జీవంతో గడుసు సంవత్సరములు ఇస్తాయి, శాంతి ఇస్తాయి. దేవుని సన్నిధిలో నడవబడుతూ ఉన్నావా, దేవుని సన్నిధికి వస్తూ ఉన్నావా, దేవుని స్తుతిస్తూ ఉన్నావా, దేవుని ఆరాధిస్తున్నావా, దాని అర్థం ఏంటో తెలుసా? అవి నీకు దీర్ఘాయువు ఇస్తుంది, సుఖ జీవంతో గడుసు సంవత్సరాలు ఇస్తాయి. నీ జీవితంలో, నీ కుటుంబంలో శాంతి సమాధానాలు దేవుడు దయచేస్తాడు. దేవుని సన్నిధికి రావడం వల్ల మనకు కలిగే ఉపయోగాలు అవి. దేవుని సన్నిధికి వచ్చి వెళ్ళిపోతున్నాయి, దానివల్ల మనకు కలిగేది ఏంటి అని చాలా మంది మనసులో అనుకుంటూ ఉంటాం. అది దాదాపుగా 2-3 గంటలు అక్కడ వ్యర్థమే అని అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు సెలవిస్తున్నాడు, నా వాక్యం విన్నావా, నా ఆజ్ఞ గైకొని ఉన్నావా, నాలో నువ్వు అంటు కట్టబడి ఉన్నావా, నాలో కలిసి జీవిస్తూ ఉన్నావా, ఇదిగో అవి నీకు దీర్ఘాయువును సుఖ జీవంతో గడుసు సంవత్సరములను శాంతి సమాధానాలు దేవుడు దయచేస్తాడు. అందు నిమిత్తం దేవుడి సన్నిధికి వస్తున్నాం. ఒకరు చెప్పితే లేకపోతే ఒకరు ప్రేరేపించబడితే రావట్లేదు. మనందరం మనకు కలిగి దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఆమేన్, హల్లెలూయా. ఆ 2 గంటల ఆనందం ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా? 3 గంటలు ఎంతో సంతోషంగా ఉంటాము. అందుకే దావీదు భక్తుడు ఏం తెలియజేశాడండి? నీ సన్నిధిలో 1 దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. ఆమేన్, హల్లెలూయా. మనం 3 గంటలంటే 3000 గంటల కంటే శ్రేష్టం. 1 గంట గడిపితే 1000 గంటల కంటే శ్రేష్టం. ఆమేన్, హల్లెలూయా. మనం ఒక రోజు అలా గడపడం చాలా కష్టం అనుకోండి, కానీ దేవుని యొక్క భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు, 1 రోజు గడిపితే చాలు, 1000 దినాల కంటే ప్రత్యేకించబడిన రోజుగా మనం పరిగణించవచ్చు. దేవుని సన్నిధిలో నువ్వు గడిపే ఎన్ని గంటలైనా ప్రత్యేకించబడిన గంటలు అవన్నీ, కేటాయించబడిన గంటలు దేవుని కోసం. అందుకే సన్నిధికి నడిపించబడాలా. ఈ నూతన సంవత్సరాలు ఖచ్చితంగా అందరూ దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. ఈ పండగలన్నీ కుటుంబాలతో దేవుని సన్నిధికి రావాలి. ఆమేన్ చెప్పాలి. సన్నిధిలో నీ కుటుంబం మొత్తం ఖచ్చితంగా కనిపెడతాని దేవునితో వాగ్దానం చేసుకో, దేవుడే నడిపిస్తాడు. దేవుడికి అసాధ్యమండి. నా కుమార్తె, నా కుమారుడు, అల్లుళ్ళు, నా ఉపదేశం విన్నావా, నా ఆజ్ఞ గాయకొన్నావా, నా సన్నిధికి వచ్చావా, ఖచ్చితంగా సుఖ జీవంతో గడుసు సంవత్సరంలో శాంతి సమాధానాన్ని నీ కుటుంబానికి నేను దయచేస్తా అని తెలియజేస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. 138 యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయను. ఆమేన్, హల్లెలూయా. నూతన సంవత్సరంలో దేవుడు తెలవిస్తూ ఉన్నాడు, యేసయ్యా నా పక్షమున కార్యము
సఫలము చేయును. ఆమేన్, హల్లెలూయా. ఏ కార్యం కోసం నువ్వు దేవుని సన్నిధికి వచ్చావో ఆ కార్యాన్ని నేను నెరవేరుస్తానని చెప్తూ ఉన్నాడు. ఆమెను చెప్పు గట్టిగా. ఆ కార్యం నెరవేరుస్తాడంటే ఈ నూతన సంవత్సరంలో యేసయ్య నా పక్షమున కార్యము సఫలం చేస్తాడు, ఖచ్చితంగా జరిగేటట్లు చేస్తాడు. ఏ కార్యం కోసం వచ్చావో అది జరిగింది. ఈరోజు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, ఈ నూతన సంవత్సరంలో నీకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు, నీ పక్షమున వహించి నీ కార్యం సఫలం చేస్తా, భయపడాల్సిన అవసరం లేదు అని తెలియజేస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఒక ఉదాహరణ చూద్దాము. నిర్గమాకాండము 14వ అధ్యాయము 25వ వచనం. వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల ఎదుట నుంచి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనెను. ఆమేన్, హల్లెలూయా. ఇశ్రాయేలీయులందరూ 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. మోషే నాయకత్వంలో విడిపించబడుతూ ఉన్నారు. వాళ్ళు దేవుని యొక్క పిలుపు మేరకు దేవుని యొక్క చిత్త ప్రకారం వెళ్ళిపోతూ ఉండగా ఎర్ర సముద్రం వచ్చింది. ఆ రెడ్ సీని అలా దాటుకుంటా మధ్యలోకి వెళ్ళిపోతున్నాడు. దేవుడు వాటిని పాయలుగా చేశాడు దేవుని యొక్క కుమారులను రక్షించుకోవటానికి. అది దాటుతూ ఉండంగానే వాళ్ళ వెనకమాల ఎవరు వచ్చేసారండి? ఫరో సైన్యం కూడా రావటం అనేది జరిగింది. దేవుడు వారి పక్షమున యుద్ధం చేస్తున్నాడనే విషయము ఎవరు చెప్పారండి? ఇక్కడ వాళ్ళ దేవుడు వారి పక్షమున ఉండి యుద్ధం చేస్తున్నారని ఎవరు చెప్పారు? శత్రువులు చెప్పారు. మన పక్షమున ఎవరు ఉంటారన్న విషయం ఎవరు చెప్తారు తెలుసా? నీ శత్రువు చెప్పుకుంటా ఉంటాడు. ఏం చెప్తున్నారండి అక్కడ? యెహోవా వారి పక్షమున మనతో యుద్ధం చేస్తున్నాడు, పారిపోండి, ప్రాణాలు కాపాడుకోండి అని తెలియచేస్తూ ఉన్నారు. ఎవరందరూ? ఐగుప్తులు, ఫరో సైన్యం మొత్తం చెప్పుకుంటూ ఉన్నారు. ఇదిగో వాళ్ళ పక్షమున వాళ్ళ దేవుడు యుద్ధం చేస్తున్నాడు. మన నరులు యుద్ధం చేయడం చూడగలం, కానీ దేవుడే వాళ్ళ సేవకుల యొక్క పక్షమున, వాళ్ళ కుమారుని పక్షమున దేవుడే స్వయంగా వచ్చి యుద్ధం చేస్తున్నది మనం స్వయంగా చూడగలుగుతున్నాం. అంత గొప్ప దేవుడు మన దేవుడు. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు, యెహోవా నా పక్షమున ఉండి నా కార్యం సఫలం చేస్తాడు. వాళ్ళ కార్యం వాళ్ళు ఖచ్చితంగా వాగ్దానం దేశం చేరుకునేంత వరకు దేవుడు తోడుగా ఉన్నాడు, వాళ్ళ పక్షమున నిలిచాడు. ప్రతికూల పరిస్థితులన్నీ తీసివేశాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. రోమాపత్రిక 8వ అధ్యాయం 31వ వచనం. ఇట్లుండగా మనమేమందు? దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? ఆమేన్, హల్లెలూయా. యేసే మన పక్షంలో ఉంటే విరోధులే ఉండరంట. ఎందుకంటే దేవుని బిడ్డలు ఎప్పుడు చూసినా శాంతిగా మాట్లాడుతూ ఉంటారు, సమాధానంగా మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. కనుక ఎటువంటి విరోధి ఉన్నప్పటికీ ఏమైపోతాడు? శత్రువు మిత్రుడైపోతాడు. ఆమేన్, హల్లెలూయా. శత్రువులు ఎదుట భోజనం సిద్ధపరిచే దేవుడు మన దేవుడు. అందుకే సెలవిస్తూ ఉన్నాడు, యెహోవా మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడో? ఎవరుండరు నీ పక్షం. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధం వర్ధిల్లదని ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అదే సెలవిస్తూ ఉన్నాడు. యేసయ్య నీ పక్షముగా ఉండగా నీకు విరోధి ఇంకెవరుంటారండి? ఏ కార్యమైనా నీకు సఫలమైంది. ఆమేన్, హల్లెలూయా. ఎలాంటి ప్రతికూల పరిస్థితి అనేది తీసివేయబడింది. ఏ శత్రువు లేనప్పుడు అంతా శాంతి సమాధానాలతో ఉంటుంది. కనుక నీ కుటుంబం కూడా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, శాంతిగా సమాధానముగా ఉంటుంది ఇక నుంచి అని దేవుడు ఈరోజు తెలియచేస్తూ ఉన్నాడు మనందరికీ. ఆమేన్, హల్లెలూయా. 14వ కీర్తన 5వ వచనం. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానం పక్షమున ఉన్నాడు. యేసయ్య ఎవరు పక్షం ఉన్నాడు తెలుసా? నీతిమంతులు మాత్రమే కాదు, నీతిమంతుల సంతానం పక్షమున కూడా ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ వాక్యం కూడా విశ్వసించి నాతో కలిసి చెప్పు, యేసయ్య నీతిమంతుల సంతానం పక్షమునున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు సేవించున్న దేవుడు నీ పక్షమునే కాదు, నీ కుమారుల పక్షమును కూడా ఉంటాడని దేవుడు సెలవిస్తున్నాడు. నువ్వు సేవించున్న దేవుడు, నువ్వు ఆరాధించిన దేవుడు, నువ్వు నమ్ముకున్న దేవుడు యేసయ్య నీ పక్షమును మాత్రమే కాదు, నీకు తోడుంటం మాత్రమే కాదు, నీ కుటుంబాలకు పిల్లల తరతరాలు ఉంటారని ఈరోజు ఈ నూతన సంవత్సరంలో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీతిమంతుల సంతానం పక్షంలో ఉంటాడంట. ఆమేన్, హల్లెలూయా. అంత గొప్ప దేవుడు. నువ్వు ప్రార్థన చేసినంత మాత్రాన్ని నీకు మేలు కలగడమే కాదు, అది పిల్లల పిల్లల తరతరాల వరకు మేలు కలుగుతూనే ఉంటది. నీ సంతానం దీవించబడద్ది. ఆమె చెప్పగడిగా ఆశీర్వదించబడద్ది. వాళ్ళ పిల్లలు అభివృద్ధిలో ఉంటారు, వాళ్ళకి దేవుడు గొప్ప స్థితిలో ఉంచుతాడు. అదే సెలవిస్తూ ఉన్నాడు. నీతిమంతుల సంతానం పక్షంగా ఉంటాడు ఆయన. హల్లెలూయా. ఉదాహరణకు చెప్పుకోవాలంటే అబ్రహాముని దేవుడు పిలుచుకున్నాడు. ఆయన పిలుపుకు అబ్రహాము లోబడ్డాడు. చూపించే దేశం వెళ్ళమనగానే అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయాడు. దేవుడు అబ్రహాముని నీతిమంతుడిగా పిలిచాడు. అందు నిమిత్తమే అబ్రహాము నీతిని బట్టి తన కుమారుడైన ఇస్సాకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇస్సాకు జీవించిన కాలంలో ఆ దేశంలో గొప్ప కరువు వచ్చినప్పుడు ఆ ప్రాంతం విడిచి గెరారు ప్రాంతం చేరుకోగానే ఆ దేశంలో ఉండి ఇస్సాకు విత్తనం వేయగానే అది 100 అంతలుగా ఫలం పొందేటట్లు చేశాడు దేవుడు.
ఆమేన్ హల్లెలూయా. ఆ వాక్యం చూద్దాము. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై ఆ విత్తనం వేసి ఆ సంవత్సరము 100 అంతలు ఫలం పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించిన కనుక ఆ మనుషుడు గొప్పవాడాను, అతడు మిక్కిలి గొప్పవాడే వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందెను. ఆమేన్ హల్లెలూయా. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానం పక్షంలో ఉంటాడన్నదో ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అబ్రహాము నీతిమంతుడు కనుక దేవుని యొక్క కృప ఎవరి పక్షమున ఉందో తెలుసా? అబ్రహాము సంతానమైన ఇస్సాకు పక్షమునుగా ఉంది. వేరే దేశంలో, తనది కాని దేశంలో, ఎవరు తెలియని ప్రదేశంలో వెళ్ళి కూడా దేవుడు దీవించేటట్లు చేశాడు. ఆమేన్ హల్లెలూయా. ఆశీర్వదించేటట్లు చేశాడు. ఆమేన్ హల్లెలూయా. ఇస్సాకు దేశమందు ఉన్నవాడే విత్తనం వేసి 100 అంతల ఫలం పొందేటట్లు చేశాడు. ఎవరు? దేవుడు. ఆమేన్ హల్లెలూయా. దేవుడు ఆశీర్వదించను కనుక ఆ మనుషుడు గొప్పవాడేను, అతడు మిక్కిలి గొప్పవాడే వరకు క్రమముగా అభివృద్ధి పొందుతానే ఉన్నాడు. అదేవిధంగా నీ సంతానం కూడా క్రమంగా అభివృద్ధి పొందింది. ఆమె చెప్పు. ఈ నూతన సంవత్సరాలు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇదిగో 100 అంతల ప్రతిఫలం పొందుకుంటా. ఆమె చెప్పు గట్టిగా. నీ సంతానం పక్షం దేవుడు యుద్ధం చేయబోతున్నాడు, రాజ్యం ఆడబోతున్నాడు, వాళ్ళని విస్తరించబోతున్నాడు, వాళ్ళకి తోడుగా ఉండబోతున్నాడు, వాళ్ళని కాపాడబోతున్నాడు, వాళ్ళని అభివృద్ధి పరచబోతున్నాడు, వాళ్ళని ఆశీర్వదించబోతున్నాడు. దేవుడు తోడుగా ఉండబోతున్నాడు. ఆమేన్ హల్లెలూయా. నీతిమంతుల సంతానం పక్షం ఉండే దేవుడు మన దేవుడు. అబ్రహాము చేసిన ప్రార్థన, అబ్రహాము చేసిన మోకాళ్ళ అనుభవం ఎవరికి ఉపయోగపడిందో తెలుసా? కుమారుడికి ఉపయోగపడింది. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావని బాధపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు జరుగుతుందా లేదా, కుమారుడి సన్నిధికి నడిపించబడుతున్నాడా లేదా, అది నా కంటితో నేను చూస్తానా లేదా అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా దేవుని యొక్క కృపని ప్రార్థన నెరవేర్చింది. ఆమేన్ చెప్పు గట్టిగా. ఆమేన్ హల్లెలూయా. దేవుడు నీతిమంతుల సంతానం పక్షం ఉంటాడు. అందుకే అబ్రహామును బట్టి ఇస్సాకును తనది కాని దేశంలో గొప్పవాడిని చేశాడు, మిక్కిలి అధికంగా చేశాడు. అతడు గొప్పవాడయ్యేటట్లు చేసిందే దేవుడు కేవలం అబ్రహాము వల్లే. ఆమేన్ హల్లెలూయా. నువ్వు చేసిన ప్రార్థన నీ కుమారుడికి తోడుగా ఉంటుంది. నువ్వు చేసిన ప్రార్థన నీ కుమార్తెకి తోడుగా ఉంటుంది. నువ్వు చేసిన ప్రార్థన నీ పిల్లల తరతరాలు నిలిచేటట్లు చేసే దేవుడు మన దేవుడు. ఆమేన్ హల్లెలూయా. నిర్గమకాండం 14:14 యెహోవా మీ పక్షం యుద్ధము చేయను, మీరు ఊరకనే ఉండాలి. ఆమేన్ హల్లెలూయా. ఏం చేయాలండి? ప్రార్థన చేస్తే చాలు, ఏ యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. యెహోవా మన పక్షమున ఉంటాడు కనుక మనం ఊరికే ఉండి దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే చాలు, కార్యం చేసే దేవుడు. ఆమేన్ చెప్పు గట్టిగా. ఆమేన్ హల్లెలూయా. నువ్వు ఊరుకునే ఉంటావు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు వెళ్ళి పోట్లాడాల్సిన అవసరం లేదు, నువ్వు వెళ్ళి యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, నువ్వు వెళ్ళి అక్కడ గెలిచేటట్లు చేసుకోవాల్సిన అవసరం లేదు. దేవుని సన్నిధికి వచ్చి మొరపెడితే చాలు, నీ మోకాళ్ళు దేవుని సన్నిధిలో నిలిపితే చాలు, ఆయన గోజాడితే చాలు. నువ్వు ఎక్కడ ఊరకే ఉండాలి తెలుసా? నీ విరోధి దగ్గర ఊరుకునే ఉండు. ఎక్కడ గోజాడాలి తెలుసా? దేవుని సన్నిధిలో గోజాడు. అందుకే చెప్తున్నాడు, ఇదిగో దేవుడు నీ పక్షం యుద్ధం చేస్తాడు, కానీ నువ్వేం చేయాలి తెలుసా? వాళ్ళ శత్రువుల ఎదురు ఊరికే ఉండు. కానీ నువ్వు చేయాల్సింది దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉండు. ఆమేన్ హల్లెలూయా. అక్కడ నీ శత్రువులతో పోట్లాడాల్సిన అవసరం లేదు, ఫైట్ చేసి ఏదో విధంగా గెలవాల్సిన నువ్వు తాపత్రయపడాల్సిన అవసరం లేదంట. దేవుడు నేను గెలిపిస్తాడు. ఆమేన్ చెప్పు గట్టిగా. దేవుడు నీకు కార్యం చేస్తాడు. ఆమేన్ చెప్పు గట్టిగా. దేవుడు నీకు తోడుకుంటాడు. ఆమేన్ చెప్పు గట్టిగా. నువ్వేమనుకున్నా అది జరిగిస్తాడు. ఆమేన్ చెప్పు గట్టిగా. ఖచ్చితంగా తోడుంటాను. మనకు లేకపోయినా దేవుడు కార్యం చేసేటట్లు చేస్తాడు. అది దేవుని యొక్క గొప్పదనం. మన మనుషుల వల్ల అసాధ్యమే, కానీ దేవుడికి సమస్తము సాధ్యం. ఆమేన్ చెప్పు గట్టిగా. ఆమేన్ హల్లెలూయా. యెహోషువ గ్రంథం 10:14 యెహోవా ఒక నరిని మనవి వినినా ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దాని తరువాతే గాని ఇక లేదు. నాడు యెహోవా ఇశ్రాయేలు పక్షమున యుద్ధము చేసెను. ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ చెప్పు గట్టిగా. ఆమేన్. దేవుడు యుద్ధం చేసేది అంత ముందే కానీ అంతకి వెనక కానీ లేనే లేదంట. గిబియోన్లో యుద్ధం చేస్తూ ఉన్నాడు. అంత ముందే హాయి అనే పట్టణాన్ని జయించారు, పట్టుకున్నారు. ఇశ్రాయేలీయులందరూ వాగ్దాన దేశం యెహోషువ నాయకత్వంలో ఆక్రమించుకుంటున్న తరుణంలో, ఆ సమయంలో గిబియోన్ అనే ప్రాంతం వచ్చారు. ఆ యుద్ధం చేస్తూ ఉన్నారు. వాళ్ళతో చీకటి పడిపోయింది. అప్పుడు యెహోషువ చెప్తూ ఉన్నాడు, ఇదిగో సూర్యుడా నువ్వు గిబియోనులో నిలువము, చంద్రుడా నువ్వు అయ్యాలోను లోయలో నిలువము అని చెప్పాడంతే. అలా నిలిచిపోయారు. ఎప్పుడు వరకు తెలుసా? గెలిచేంత వరకు. ఆమె చెప్పాలి గట్టిగా. ఎప్పుడు వరకు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు? నీ కోరిక తీరేంత వరకు. ఎప్పుడు వరకు దేవుడు నీకు తోడుగా ఉంటాడు? దేవుడు ఖచ్చితంగా నీకు కావాల్సిన కార్యం జరిగేంత వరకు. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా.
దేవుడు తోడుగా ఉంటాడు. గెలిచేంత వరకు, యుద్ధంలో గెలిచేంత వరకు ప్రకృతిని కూడా ఆపగలిగిన సమర్థుడు మన దేవుడు. ఆమేన్ హల్లెలూయా. ఒక నరుని మాట అన్నాడు. ఎవరు? దేవుడు. ఆమేన్ హల్లెలూయా. అదే తెలియజేస్తున్నాడు. ఒక నరుని మాట విన్నాడు. విన్ని ఎవరు నాపాడు తెలుసా? సూర్యుని తను ఎక్కడ చెప్తే అక్కడ నిలిచేటట్లు చేశాడు. చంద్రుడు కూడా ఆ భక్తుడు ఎక్కడ చెప్తే, ఎక్కడ ఆర్డర్ ఇస్తే అక్కడే నిలిచేటట్లు చేస్తున్నాడు. ఈ రోజు దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. నువ్వేం కోరుకుంటే అదే జరిగిస్తానని తెలియజేస్తున్నాడు. ఏం అవసరం అనుకుంటే అదే నీకు చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆమేన్ హల్లెలూయా. అంత గొప్ప దేవుడు మన దేవుడు. ఆమేన్ హల్లెలూయా. యుద్ధం చేసే అంతవరకు ప్రకృతిని కూడా, సూర్యుని చంద్రుని కూడా ప్రవక్త యొక్క మాట ప్రకారం నిలిచేటట్లు చేశాడు. భక్తుని యొక్క మాట నెరవేరేటట్లు చేశాడు. భక్తుని మాటకు లోబడేటట్లు చేశాడు. అదేవిధంగా నువ్వు కూడా ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. ప్రకృతి భక్తుని మాటకి ఖచ్చితంగా తూచా తప్పక పాటిస్తుంది అనే దానికి ఉదాహరణ. ఆమేన్ హల్లెలూయా. ఖచ్చితంగా జరిగిద్ది. అంతేగా, ఎలాంటి ప్రతికూల పరిస్థితి నుంచి ఆయన విడుదల చేసే గొప్ప దేవుడు మన దేవుడు. ఆమేన్ హల్లెలూయా. 140:12 బాధపడు వారి పక్షమున యెహోవా వ్యాజ్యమాడును. ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ చెప్పు గట్టిగా. విశ్వసించి ఈ మాట కూడా నాతో కలిసి చెప్పు. బాధపడు వారి పక్షమున యేసయ్య వ్యాజ్యమాడును. ఆమె చెప్పు గట్టిగా. ఆమేన్ హల్లెలూయా. నువ్వు బాధపడుతున్నావేమో అక్క, నువ్వు బాధపడుతున్నావేమో అన్న, నువ్వు బాధపడుతున్నావో అక్క, నువ్వు ఏడుస్తున్నావేమో, ఏ కార్యం కోసం నువ్వు ఏడుస్తున్నావో అక్క, ఈ రోజు తెలియజేస్తూ ఉన్నాడు. చెల్లి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో నువ్వు బాధపడుతున్నావుగా, నీ పక్షమున నేను ఉంటాను అని తెలియజేస్తున్నాడు. ఆమేన్ హల్లెలూయా. బాధపడు వారి పక్షమున యెహోవా వ్యాజ్యమాడతాడు. ఫైట్ చేస్తాడు నీకోసం, యుద్ధం చేస్తాడు నీకోసం, ఎదురుగా వచ్చి నిలబడతాడు నీకోసం, ఖచ్చితంగా కార్యం సఫలమయ్యేటట్టు చేస్తాడు నీకోసం. ఏమని చెప్పగలిగా? ఆమేన్ హల్లెలూయా. దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. ఇదిగో ఎంతమంది అయితే బాధపడుతున్నారో, ఎంతమంది అయితే ఏడుస్తున్నారో, ఎంతమంది అయితే రోధిస్తున్నారో, ఏ కార్యం కోసం దేవుని సన్నిధిలో గోజాడుతూ ఉన్నారో, ఈ రోజు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఇదిగో బాధపడుతున్న వారి పక్షమున నేనే వచ్చి యుద్ధం చేస్తానని చెప్తున్నాడు. ఆమేన్ చెప్పగలిగా. ఆమేన్. ఆమేన్ హల్లెలూయా. రెండు చేతులెత్తు. దేవుడు నీతో మాట్లాడాడు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తా అని చెప్తున్నాడు. ఇదిగో ఇస్సాకును ఆశీర్వదించింది దేవుడు, నిన్ను కూడా ఆశీర్వదిస్తా అన్నాడు. నూరంతలు ప్రతిఫలము పొందేటట్లు దేవుడు నిన్ను చేస్తాడు. ఆమేన్ హల్లెలూయా. నీకు కావాల్సింది అడుగు, దేవుని సన్నిధిలో అడుగు, దేవుని సన్నిధిలో గోజాడు, దేవుని సన్నిధిలో ఎత్తుకు, దేవుని సన్నిధిలో మొరపెట్టు, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయి, దేవుని సన్నిధికి గోజాడు, తెలియచేయి. యేసయ్యా నేను బాధపడుతున్నాను, ఇగో ఈ కార్యం కోసం బాధపడుతున్నాను, నా అప్పుల భారాలు ఇయ్యయ్యా, ఈ అప్పుల భారం నుంచి విడుదల పొందుకోలేకపోతున్నాను. యేసయ్యా నా పక్షమున నువ్వు ఉంటానని చెప్పావయ్యా. బాధపడే వారి పక్షమున ఖచ్చితంగా వ్యాజ్యమాడతానని చెప్పావు కదా. ఒక్కసారి నన్ను చూడు, ఒక్కసారి నా పక్షమున యుద్ధం చేయి, ఒక్కసారి నా కుటుంబం పక్షమున నువ్వు ఉండయా, ఒక్కసారి నా ప్రార్థన ఆలకించయ్యా. తెలియచే యేసయ్యకి బాధపడే వారి పక్షమున యుద్ధం చేసే దేవుడు నీ పక్షమును కూడా యుద్ధం చేస్తాడు. ఆమేన్ హల్లెలూయా. ప్రకృతిని కూడా నీ ప్రార్థనకి లోబడేటట్లు చేస్తాడు. ఆమేన్ హల్లెలూయా. ప్రతికూల పరిస్థితులన్నీ తీసివేయబడతాయి. ఆమేన్ హల్లెలూయా. ఖచ్చితంగా నీకు తోడుంటాడు దేవుడు. ఆమేన్ హల్లెలూయా. తోడుండే దేవుడు మన దేవుడు. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ నూతన సంవత్సరాలు ప్రభువా, ఖచ్చితంగా మీరు మాతో మాట్లాడి నమ్ముతున్నాం ప్రభువా. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను, అది ఇప్పుడే మొదలు పెడుతున్నానని చెప్పి ఉన్నారు ప్రభా. ఎంతమంది అయితే దేవుని సన్నిధిలో 2 చేతులు ఎత్తి ఉన్నారో వాళ్ళందరి జీవితాల్లో నూతన క్రియ చేయండి. ఆమేన్ హల్లెలూయా. ఖచ్చితంగా నూతనమైన దీవెనలు, నూతనమైన ఆశీర్వాదాలు, నూతనమైన ప్రతిఫలాలు, నూతన వ్యాపారాలు నూతనంగా అభివృద్ధి చేయమని వేడుకొంచున్నాం. ఆశీర్వదించండి, ఆశీర్వాదాలతో నింపమని వేడుకొంచున్నాం ప్రభా. అబ్రహాము ఏ విధంగా ఆశీర్వదించారో అదే విధంగా మీరు కూడా ఆశీర్వదించండి ప్రభా. నిశ్చయముగా ప్రభా వాళ్ళని ఆశీర్వదించే గొప్ప దేవుడు మీరే ప్రభా. ఇస్సాకును అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమంగా అభివృద్ధి పొందాడని ఏ విధంగా మాట్లాడారో అది విధంగా ప్రభా ఈ కుటుంబంలో ప్రభా ఎంతమంది అయితే బేతేలు సంఘంలో ఉన్నారో, ఎంతమంది అయితే దేవుని సన్నిధికి వచ్చి ఉన్నారో వాళ్ళందరూ మిక్కిలి అభివృద్ధి పొందేదే వరకు ప్రభా క్రమంగా అభివృద్ధి చేయమని వేడుకుంటున్నాం ప్రభా. దీవించండి, మిక్కిలి ఆశీర్వదించండి, గొప్ప చేయండి, ఉన్నతమైన స్థితి ఇవ్వండి, గొప్ప దీవెన ఎంతమంది అయితే దేవుని సన్నిధిలో కనిపించి ఉన్నారో వాళ్ళందరికీ దయచేయమని ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ రానున్న యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి.